అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యలో మిస్టరీ వీడుతుంది. వైష్ణవిని లోకేష్ చంపింది వాస్తవం కాదని పోలీసులు తెలిపారు. అసలు అతనిని వైష్ణవి ప్రేమించిందనే లేదని కూడా తెలుస్తుంది, ప్రేమించలేదని. అలాగే వైష్ణవి అన్న సురేంద్రకి, ఎవరైతే పెద్దనాన్న కొడుకున్నారో ఆ సురేంద్రకి కూడా ఈ హత్యతో సంబంధం లేనట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు లోకేషే చంపాడని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అతన్ని ఉరి తీయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదు, హత్య చేయలేదని పోలీసులు తేల్చి చెప్పారు. యువతి చనిపోయిన రోజు వైష్ణవి లోకేష్తో కలిసి బైక్ మీద వెళ్లిన దృశ్యాలైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంత సమయం తర్వాత అతను ఒక్కడే గండికోటకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి బైక్ పై వెళ్తుండడంతో లోకేషే వైష్ణవిని హత్య చేసి ఉంటారని మొదట అంతా భావించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హత్య లోకేష్ చేయలేదని పోలీసులు తేల్చేశారు. నిన్న దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇచ్చారు. వైష్ణవిని తాను తీసుకువెళ్లిన విషయం వారి ఇంట్లో తెలిసిపోవడంతో భయపడి ఆమెను అక్కడే వదిలిపెట్టి లోకేష్ వెనుదిరిగాడని పోలీసులు నిర్ధారించారు. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో ఆమె ప్రియుడిగా భావిస్తున్న లోకేష్ పాత్ర ఏమాత్రం లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో రంగనాథ స్వామి దేవాలయం వెనక భాగాన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి సోమవారం హత్యకు గురైనటువంటి సంగతి తెలిసిందే. ఈ ప్రదేశాన్ని ఎస్పీ అశోక్ కుమార్తో పాటు కలిసి ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డీఐజీ. సోమవారం ఉదయం బాలిక వైష్ణవి లోకేష్ బైక్ పై గండికోటకు వచ్చారన్నారు. దాదాపు 2 గంటల పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉన్న తర్వాత ఇద్దరు కోట గుమ్మం వద్దకు చేరుకున్నారని తెలిపారు. అనంతరం బాలికను అక్కడే వదిలి లోకేష్ వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత బాలిక కోట ప్రాంగణంలో బ్యాగుతో తిరిగిందన్నారు. ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదన్నారు. అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం బాలికపై లైంగిక దాడి జరగలేదంటూ చెప్పారు. వైష్ణవి శరీరం పైన దుస్తువులు లేకుండా ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిదేమీ జరగలేదన్నారు. హత్య కేసులో కీలక ఆధారాలు